మామూలుగా అగ్నిహోత్రం 3 రకాలుగా వస్తుంది. అగ్నిహోత్రం ఉండేటువంటి విధానమే సప్తజిహ్వాహ, 7 జిహ్వలతో అగ్నిహోత్రుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క నామంతో ప్రకాశిస్తూ ఉంటాడు. 3 రకాల అగ్నుల్లో ఒకటి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, కర్పూరం వెలిగించుకుని కర్పూరం ద్వారా అగ్ని స్థాపన చేయడం. మనం సంకష్ట చతుర్థి హోమాలు కానీ విడిగా గణపతి హోమాలు చేసినా కూడా ఈ రోజు నుంచి జరిగే 7 రకాలైనటువంటి దేవతా హోమాలు కూడా కర్పూరం వెలిగించుకుని కర్పూరం నుంచి అగ్నిని ఉద్భవింప చేసుకోవడం ఒకటి. శ్రోత్రి అగ్ని అంటే కుంపటి వెలిగించుకుని బొగ్గులు తయారు చేసుకుని ఆ బొగ్గుల నుంచి అగ్నిహోత్రాన్ని చేసుకోవడం ఒకటి. దీన్ని శ్రౌత్రి అగ్ని అంటున్నాం. ఇక్కడ మనం యజ్ఞాలు యాగాలు ఇత్యాది అక్కడ ఆగిపోండి స్వామి, కాసేపు ఉండండి, కాసేపు అక్కడ అడ్డంగా కూర్చోండి, బయట ఎవరు. యజ్ఞం యాగాది క్రతువులు నిర్వహించేటప్పుడు అగ్ని మంథనం చేసుకోవాలి. అగ్ని మంథనం అంటే ఏదో 2 చెక్కలను రాస్తే అగ్నిహోత్రం వచ్చే విధానం కాదు. దీంట్లో ఏ చెక్క దేనికి సంబంధించింది ఉండాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మా ఎందుకు ఇప్పుడు ఇచ్చేస్తావా ఎందుకు ఈ అగ్నిలో ఉద్భవించాలి అంటే ఇక్కడ మనకి 3 రకాలైన సాధనాలు ఉన్నాయి. ఇది ఒకటి అరణి అని దీని పేరు. అరణి అంటే రావి చెట్టు జమ్మి చెట్టు కలిసి మలిచిన చోట, అంటే ఒక రావి చెట్టు పనికిరాదు, ఉడిగే జమ్మి చెట్టు పనికిరాదు, ఆ 2 కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో ఒక విశేషమైనటువంటి తిదివార నక్షత్ర యోగ గమనాలను చూసుకుని ఆ రోజున ఆ చెట్టు కొట్టి ఆ చెట్టు నుంచి వచ్చిన కొమ్మని నీడలో ఆరబెట్టి దానికి అర్చన చేయడం ద్వారా ఈ చెక్కని సేకరించుకోవాలి. ఆ తర్వాత ఇది చంద్రగలతో తయారు చేయబడినటువంటిది, దీని పేరు మంథని అని. ఈ మంథనిని చంద్రగలతో తయారు చేసి దీని పైన పెట్టేటువంటిది అరణి, ఛత్రి, మంథని. దీని పేరు ఛత్రి అంటారు. ఈ ఛత్రిని బిల్వ వృక్ష మూలం నుంచి తీసుకోవాలంటే మారేడు చెట్టు కొమ్మని ఈ 3టితో తీసుకుని ఆయా మంత్రాలతో అగ్నిని ఉపాసన చేస్తే ఆ ఉద్భవించేటువంటి అగ్ని శ్రోత్రి అగ్ని. దీంట్లో యజ్ఞము కానీ యాగాలు కానీ ప్రతిష్టలు కానీ జరిపేటప్పుడు వీటితో జరుగుతాయి. ఈ 3 రకాల అగ్నిలో ఇది విశిష్టమైనటువంటిది కనుక అందరూ కూడా ఇప్పుడు ఇందులో అగ్నిహోత్రుడు ఉద్భవిస్తాడు. అందరూ కూర్చొని భగవన్నామం చేస్తూ శ్రీ గణేశాయ నమః, శ్రీ యజ్ఞేశ్వరాయ నమః అనే నామాన్ని జపం చేసుకుంటూ సావధానంగా కూర్చోండి. అందరూ కూర్చొని ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియని ప్రశాంతంగా చూడండి.
पार्वती पतये हर हर महादेव हर। అగ్నిహోత్రులు రావడం అంటే చాలా ఒక్కొక్క చోట చూస్తే సుమారుగా ఒక అరగంట పడుతుంది. ఇదే అగ్ని, ఇదే మనుషులు, ఇదే చోటు ఇలాగే ఉంటుంది. కానీ మన గణపతి అనుగ్రహం చాలా మాటలు ఇక్కడ అగ్నిహోత్రులు చేసినప్పుడు ఒక 2 నిమిషాల్లోనే అగ్నిహోత్రులు రావడం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అగ్నిహోత్రం ఆవిర్భవించింది, దగ్గరకు వచ్చి వీడియో ఫోటో తీసుకుంది. అగ్నిహోత్రం ఆవిర్భవించింది. అందరూ శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః. వైశ్వానరాయ విద్మహే రాజేయాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. జాతో
प्रयत्ने भुवनाभ्यक्षः पशुन्न गोपायः परिज्ञा वैश्वानरः ब्रह्मणे विन्दघातं योगिं पादस्वस्तिभिस्तदानः ममग्ने शोचिषा शोषुजालः रोदसी अवृढाजायमानः वन्दे भागम् अभिषस्ते नमो वैश्वानरजातवेदो महित्वा अस्माकमग्ने मकरत्सुधाधनानामिच्छत्वमदरणो सुवीर्यम् स्वयं जयेम शबिनको सहस्रिणं वैश्वानरभाजमग्ने तभोतिभिः वैश्वानरस्य सुमगोऽस्यामराजाहितं भुवनानामभिश्रीः इदो जातो विश्वमिदं निजश्चे वैश्वानरो यदते सूर्येण अवधेहेतो वरुणनमो धिरवयज्ञेभिरीमहे हरिभिः शयन्मस्मभ्यमसुतः प्रचेतो नागन्ने नागुंसि शिश्रतः कृतानि उत्तमं वर्णपाशमस्मतमाधमं निमद्धमग्रश्रुतानि